Hi guys, welcome to Anu with the kitchen wall. Today recipe baby rainy season food. ఈ ఫుడ్ ని బేబీకి రైనీ సీజన్ ఇంకా వింటర్ సీజన్లలో పెట్టొచ్చు. ఎందుకంటే ఈ రెండు సీజన్లలో బేబీస్ కి కోల్డ్, కాఫ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా అయినా తగ్గించడానికి మెడిసిన్ తో పాటు ఈ ఫుడ్ ని కూడా మనం బేబీస్ కి ఫీడ్ చేస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. వింటర్ ఇంకా రైనీ సీజన్లలో చాలా కూల్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్ లో కూడా కొద్దిగా చేంజ్ ఉంటుంది. మనం తిన్నది అరగడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఈ సీజన్ లో ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఇది త్వరగా అరిగిపోతుంది. ఇంకా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్, మినపప్పు, పెసరపప్పు, ఆల్మండ్, బాదాం, పిస్తా ఇవి తీసుకోవాలి. 1/2 కప్పు రైస్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి. 2 ఆల్మండ్ వేసుకోవాలి. 2 బాదాం, 2 పిస్తా కూడా వేసుకొని వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టవ్ పైన ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇవి వేసి లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా లోపల నుంచి వేగి కొద్దిగా పైకి ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు 5 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్గా బ్లెండ్ చేసుకోండి. 6 మంత్స్ బేబీకి అయితే ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోండి. 1 ఇయర్ ఎబోవ్ బేబీకి అయితే కొద్దిగా బరకగానే బ్లెండ్ చేసుకోండి. ఈ సెల్లాక్ పౌడర్ని బేబీకి 1 or 2 వీక్స్ వరకు స్టోర్ చేసి పెట్టొచ్చు. 2 వీక్స్ కంటే ఎక్కువగా అసలు స్టోర్ చేసి పెట్టకండి. ఇప్పుడు ఈ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న సెల్లక్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే ఇది ఇలా థిక్గా అవుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది బౌల్లోకి తీసుకున్న తర్వాత బేబీకి ఫీడ్ చేసేటప్పుడు కొద్దిగా గీ యాడ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.